నమస్కారం జే న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వేమిరెడ్డి నరసింహారెడ్డి పాల్గొన్న విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి క్షయవ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దుగ్గ్యాల అమయ్ కుమార్ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే ఘన విజయం నామినేషన్ కార్యక్రమానికి తరలి వెళ్లిన టీఆర్ఎస్ వాహన శ్రేణిని ప్రారంభించిన రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్ నిస్వార్థ ప్రజా సేవకుడు మాజీ ఎమ్మెల్యే పరందాములు వర్ధంతి కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళికా ప్రకాష్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్తో రాష్ట్రంలో కాంగ్రెస్ ఖతం అవుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని జిల్లా నుంచి పారదోలడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, నల్గొండ జిల్లా కేసీఆర్ కిల్లా గులాబీ తోట అని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుస్తాననే నమ్మకమే ఉంటే ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. ఉత్తమ్ కుమార్ ఉత్తర ప్రగల్భాలు వద్దని, వాళ్ల ఓటమిని ముందే అంగీకరించే పరిస్థితి వచ్చిందన్నారు. ఉత్తమ్ నాయకత్వంపై మీ నేతలకే నమ్మకం లేదు. చంద్రబాబు ఒకప్పుడు విర్రవీగితే నేడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవనానికి తాళాలు పడ్డాయని, త్వరలోనే గాంధీ భవన్కు కూడా తాళాలు పడడం ఖాయమన్నారు. ఫ్లోరైడ్ పాపానికి కారణం మీరే కదా అని ప్రశ్నిస్తూ 4.5 సంవత్సరాల కాలంలో దీని పరిష్కారానికి కేసీఆర్ చర్యలు చేపట్టాలని గుర్తు చేశారు. కుంభకోణాలు, అవినీతి చరిత్ర కాంగ్రెస్దే అని, జిల్లాలోని 2 స్థానాల్లో టీఆర్ఎస్దే ఘన విజయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు బండా నరేందర్ రెడ్డి, రంగారెడ్డిలతో పాటు ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల నరసింహయ్య, రవీంద్ర నాయక్, బొల్లం మల్లయ్య యాదవ్, భాస్కర్ రావు, హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకవైపు దామరచర్లలో ఎవరు ఊహించని విధంగా, ఎవరు కలగని విధంగా 30,000 కోట్ల రూపాయలతోని 4,000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ఈ జిల్లాకి ఇచ్చి, మరొక వైపు ఇండస్ట్రియల్ పార్క్, ఇంకొక వైపు యాదాద్రి టెంపుల్ టౌన్, మరొక వైపు డ్రైవ్ కోర్ట్, 3 మెడికల్ కళాశాలలు ముఖ్య ఉమ్మడి జిల్లాలో, వేలాది కిలోమీటర్ల హైవేలు, గ్రామాలలో మౌలిక వసతులు, ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ, ఆశించిన దానికంటే ఎక్కువ తీసుకొచ్చి అనేక సంక్షేమ పథకాలతోని ఆకలితో అలమటిస్తున్న ఈ జిల్లాను, కరువు కాటకాలతో నాశనమైన ఈ జిల్లాను ఊరడించి బతికించడానికి కేసీఆర్ గారు చేసిన ప్రయత్నం ఈ జిల్లా ప్రజలకు అర్థమైంది. అందరికీ తెలుసు, మా అందరికీ తెలుసు, ఈ దేశంలో రాజుల్ని తీసుకొచ్చి, పోయిన రాజరికాలని తీసుకొచ్చి మళ్ళీ ప్రజాప్రతినిధులు చేసింది, పెట్టుబడిదారులను తీసుకొచ్చి ప్రజాప్రతినిధులు చేసింది ఏ పార్టీ అందరికీ తెలుసు. ఈ దేశంలో ఉన్న అతిపెద్ద పెట్టుబడిదారులు ఏ పార్టీలకు సపోర్ట్ చేస్తారో కూడా అందరికీ తెలుసు. ఎవరు మా బడుగుల లింగయ్య గారు ఏమైనా పెట్టుబడిదారుడా, మా బండ ప్రకాష్ పెట్టుబడిదారుడా, ఎవరు మా పెట్టుబడిదారు? ఎక్కడ భూమి? ఉత్తమ్ కుమార్ లాగా అక్రమ సంపాదన చేసి కార్లను పెట్టి కట్టలలో పెట్టుకోలేము మా అభ్యర్థుల వల్ల. అవన్నీ కూడా మీకు అలవాటు. ఆక్రమణలు, కుంభకోణాలు, ఆ చరిత్ర మీది కాంగ్రెస్ పార్టీ. ఆ మళ్ళీ మాకు ఇక్కడ అంటలేదు సార్. మీ సవాళ్ళని స్వీకరించలేక రాష్ట్ర మీట్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కూడా మార్చే అవకాశం ఉంది. ఏమో ఇంకా విత్రాయాలకు సమయం ఉంది, సరిగ్గా జరుగుద్దేమో మరి. అది కాంగ్రెస్ పార్టీ ఏమైనా జరగదు. నేను చెప్పిన ఇవాళ 25వ తారీఖు ఏదో భారీ ర్యాలీ జరుగుతుంది, వేలాది మంది ప్రజలు వచ్చి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి ఏదో చెప్పినారు కదా మీరు. మరి ఆ సందర్భంగా అదే ర్యాలీలో చెప్పండి, నేను రాజీనామా చేస్తున్నా, శాసనసభ సభ్యత్వాన్ని ప్రకటించండి అని చెప్పి. మాకు దొరకటం లేదు, మీరు మీడియా మిత్రులు పోతే కూడా దొరకటం లేదని చెప్పి చెప్తున్నాను. నాకు హైదరాబాద్ నుంచి మాకు కూడా అందుబాటులో రావడం లేదు సార్. అంటే ఇప్పటికే వాళ్ళ ఓటమిని వాళ్ళు అంగీకరించే పరిస్థితికి వచ్చింది.
నేను చెప్పిన అనేక సందర్భాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం ఉత్తర కుమార్ నాయకత్వమే అని చెప్పి మీ పార్టీ నాయకులే అంటున్నారు. ఒకే వేదిక మీద మీ పక్కన కూర్చొనే మాట్లాడుతున్నారు. ఉత్తమ్ కుమార్ నాయకత్వంలోనే ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, మాకు నాయకత్వం లేదనే మాట. క్షయవ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ దుగ్గ్యాల అమయ్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కు వద్ద ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్థానిక కిరాణా ఫ్యాన్సీ మర్చెంట్స్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య సిబ్బంది ప్రజలకు క్షేత్రస్థాయిలో వైద్యం అందించి వైద్య ఆరోగ్యంలో సూర్యాపేట జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని సూచించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ నిరంజన్ మాట్లాడుతూ క్షయవ్యాధి ఉన్న వ్యక్తులు సక్రమంగా మందులు వాడితే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుందన్నారు. పోషకాహారాలు తమకివ్వడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి వ్యాధులకు దూరంగా ఉండవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో క్షయవ్యాధి ప్రోగ్రాం అధికారి డాక్టర్ సాహితి, డాక్టర్ పెన్నం వెంకటరమణ, నర్సింగ్ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నిన్న 24th రోజు ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవం ఉండేండి. అది నిన్న సండే కారణంగా ఈరోజుకి పోస్ట్పోన్ చేసి ఈరోజు చేస్తున్నాము. సో దీని యొక్క గూఢార్థం ఏంటంటే ఈ 2025 సంవత్సరం వరకు క్షయవ్యాధి అనేది ఎలా అయితే మనం పోలియోని ఇండియా నుంచి తరిమివేశామో క్షయవ్యాధి అనేది మన ఇండియా మొత్తంలో లేకుండా చేయాల్సిన దాని ఉద్దేశంతో ఈ ర్యాలీలు కానీ ఇవన్నీ కూడా చేయబడడం జరుగుతుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే ఘన విజయమని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్, డాక్టర్ ఊరా రామూర్తి యాదవ్లు అన్నారు. సోమవారం నల్గొండలో జరిగే పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి జిల్లా కేంద్రం నుండి టీఆర్ఎస్ కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీని ప్రజలు తప్పక ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. నల్గొండకు తరలి వెళ్లిన వారిలో కౌన్సిలర్లు నిమ్మల వెంకన్న, గుణగంటి వంశీ, తండు శ్రీనివాస్ గౌడ్, నాయకులు మోదుగు నాగిరెడ్డి, కాకి కృపాకర్ రెడ్డి, మొండికత్తి వెంకటేశ్వర్లు, పిడమర్తి శంకర్, చందుపట్ల పద్మయ్య, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట నియోజకవర్గం నుండి పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి గారి నామినేషన్ వేయడానికి వెళ్తున్న శుభ సందర్భంలో సూర్యాపేట శాసనసభ్యులు విద్యా శాఖ మంత్రులు అన్న గుంటగండ్ల జగదీష్ రెడ్డి గారి నేతృత్వంలో సూర్యాపేట నాయకులందరూ కూడా కింది స్థాయి కార్యకర్త నాయకుల వరకు కూడా నల్గొండ వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో వేమిరెడ్డి నరసింహారెడ్డి గారిని గెలిపించే విధంగా జగదీష్ రెడ్డి గారు చేసిన ఈ యొక్క ప్రణాళికని మేమందరం కూడా అమలు చేస్తామని చెప్పి కోరుతా ఉన్నాం. సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే పరంధాములు నిస్వార్థ ప్రజాసేవకుడని మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్లో జరిగిన పరంధాములు 23వ వర్ధంతి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పరితపించే వారిని గుర్తు చేశారు. అనుమలపురి రవిబాబు పరంధాములు ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్, ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తండు శ్రీనివాస్ యాదవ్, నాయకులు అనుమలపురి మధుబాబు, నరేందర్ రెడ్డి, బుచ్చిరాములు, తల్లమల్ల హుస్సేన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమాలు రాజకీయ సేవ అనేది తర్వాత ఈ ట్రస్ట్ పరంగా మాత్రం మేము అందరికీ అందుబాటులో ఉండి ఆహార దిశలు హాస్పిటల్లో కూడా ఏ హాస్పిటల్కైనా ఉచితంగా పంపి అక్కడ వైద్యం చేయించే కృషి చేయడం అందరం మీ అందరి సహకారం ముఖ్య పాత్రికేయుల సహకారంతో కూడా సూర్యాపేట జిల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి పెద్దల సహకారంతో మా నాన్నగారి పేరు చిరస్థాయిగా తీర్చే విధంగా మేము అందరం కృషి చేస్తాం. మీరు దానికి మీ వంతు ఆశీర్వాదం సహకారం చేసుకుని కోరుతాం. సూర్యాపేట మాజీ శాసనసభ్యులు పరంధాములు గారి 23వ వర్ధంతి కార్యక్రమాన్ని
నిర్వహించిన వారి కుమారుడు డాక్టర్ రవిబాబు గారు, అదేవిధంగా రవిబాబు గారు, వారి మనవళ్ళు ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే దాదాపుగా పరంధాములు గారు ఎమ్మెల్యే రాజకీయం చేసేప్పుడు సరే మీ చిన్నపిల్లలు ఉండే కాలేజీలో మాకు ఆ పరిస్థితి లేదు. తదనంతరం కొన్ని పరిస్థితులలో శ్రీనివాసరావు గారు కానీ పురుషోత్తమ రెడ్డి గారు చెప్పే పరిస్థితులలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి అంటేనే ఆ రోజుల్లో అడవులుండే. అలాంటి మర్రి చెన్నారెడ్డిని కూడా కొన్ని సందర్భాలలో మీ సూర్యాపేట పరంధాములు మర్రి చెన్నారెడ్డి అడలెత్తి ఇచ్చిండు అనే పరిస్థితుల్లో ఎంతోమంది చెప్తుండే. ఈనాడు దాదాపుగా పరంధాము గారు చనిపోయి 23 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ అంటే మేము ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేస్తాం. రవిబాబు గారు కానీ, మేము కానీ, హుసేన్ గారి, ఇప్పుడు సైదానా కానీ ఇట్లా రాజకీయాలు చేస్తున్నా మేము కూడా ఈరోజు ఒక సామాజిక వర్గాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఆ రోజులలో 23 సంవత్సరాల కిందనే ఒక పెద్ద అంటే చెన్నారెడ్డి అనే అటువంటి ఒక పెద్ద ఫిగర్ అటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఢీకొండ అనేది ఒక ఎస్సీ నుంచి వచ్చింది. ఇప్పుడు మామూలు వచ్చినా కాదు. పరంధాము గారి ధైర్య సాహసాలు అదేవిధంగా ఒక ఓర్పు కూడా అదేవిధంగా ఉండే. కాబట్టి మనం ప్రతి ఒక్కరు హరిజనులు, గిరిజనులు, బడుగు బలైన వర్గాలు మైనార్టీలను కూడా పరంధాము గారి ఆశయంగా తీసుకొని వారి ఆశయ సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సూర్యాపేట జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి పట్టణానికి వచ్చే ప్రజల దాహార్తి తీర్చేందుకు పాత బస్టాండ్ సమీపంలోని కోర్టు చౌరస్తాలో సుమన్ యువసేన ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కర్నాటి కిషన్ అన్నారు. ఈ సందర్భంగా మజ్జిగ, మంచినీళ్ళ కౌంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్నాటి కిషన్ మాట్లాడుతూ, సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత మొదటి కార్యక్రమంగా సామాజిక సేవలో చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బ్రహ్మల్లపల్లి మురళీధర్ మాట్లాడుతూ, సుమన్ యువసేన ఆధ్వర్యంలో గత సంవత్సరం కూడా చాలా చక్కగా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ చలివేంద్రాన్ని వేసవి ముగింపు వరకు కొనసాగించాలని సుమన్ యువసేన అధ్యక్షులు గుండా వెంకన్నకు సూచించారు. ఈ కార్యక్రమంలో కర్నాటి రంగయ్య, గోపారపు రాజు, సురేష్, రవికుమార్, నరసింహారావు, ఉపేందర్, వెంకట్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. దీంట్లో ఈ చలివేంద్రంలో ఒకరోజు మజ్జిగ, ఒకరోజు మంచినీళ్ళు వాళ్లకు ప్రజలకు అందించడం జరుగుతుంది. దీని ద్వారా పట్టణంలోని ప్రజలకు దాహార్తిని తీర్చడానికి ఒక అవకాశంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది సుమను అభిమాన సంఘం సోదరులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు. ఇది అసహనీయం. ఎందుకంటే సరే ఒక నాయకుడిని అభిమానించడం వేరు, వారి పేరు మీద సేవా కార్యక్రమాలు చేయడం అనేది కూడా చాలా ముఖ్యమైన కార్యక్రమం. వారికి ప్రత్యేక అభినందనలు. మరియు ఈ రకంగా సూర్యాపేటలో అనేక సంఘాలు ఏర్పడతారు. వాళ్ళు ఏదో సేవా కార్యక్రమం చేయాలి అనే దృక్పథం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఆలోచన రాకపోవడం కొంచెం ఇబ్బందికరమైంది. ఎందుకంటే సుమారుగా మార్చి చివరికి వచ్చినాం మనం. ఇంకొక 2 నెలలు అతి తీవ్రంగా ఎండ ఉంటుంది. కాబట్టి పట్టణంలోని అనేక సంస్థలు, సేవా సంస్థలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొని సూర్యాపేట పట్టణంలో వారికి చేతనైన సహాయం చేసి ప్రజల దాహార్తిని తీర్చాలి. దీనికి నీళ్ళ యొక్క వసతిని మున్సిపాలిటీ వారు ట్యాంకుల ద్వారా సప్లై చేస్తే పట్టణంలో అనేక మంది ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా శుభవార్త. కర్ణాటక సినిమా నటుడు శ్రీ సుమన్ గారు మనకందరికీ సుపరిచితులు. వారి సుమన్ గారి యువసేన ఆధ్వర్యం సూర్యాపేట పట్టణంలో గుండా వెంకన్న గారు, గోపాలపు రాజు గారు, ఇంకా బాధ్యుల ముఖ్యులు కొంతమంది బొల్లం సురేష్ గారు, ఈ విధంగా ఉన్నటువంటి వీళ్ళు సహకారంగా వాళ్ళు ఒక ఆశయంతో ఇక్కడ చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి ప్రముఖంగా సినిమా నటుడు సుమన్ గారికి ప్రత్యేక సూర్యాపేట పట్టణ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి వారు సూచిస్తే మీరు చేయాలని ఏం లేదు, అయినా దీక్షగా ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో చేస్తున్నందుకు ప్రత్యేకించి గుండా వెంకన్న గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ సభ్యుడు టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన పూరా నర్సయ్య గౌడ్ విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం తుంగతుర్తి మండలం సూర్యాతండ గ్రామ పంచాయతీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా టీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య గడిచిన 5 ఏళ్ల కాలంలో పూరా నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క నల్గొండ ఉమ్మడి జిల్లాకే ఒకే మారు 3 వైద్య కళాశాలలు మంజూరు చేయించిన ఘనత మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పూరా నర్సయ్య గౌడ్లకే దక్కుతుందని అన్నారు.
గడిచిన 5 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలే బూరా నర్సయ్య గౌడ్ విజయంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో ప్రతి ఓటరు బూరా నర్సయ్య గౌడ్ కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో ఆయనని గెలిపించాలని సీతయ్య కోరారు. ఈ కార్యక్రమంలో లకావత్ యాకు నాయక్, టీఆర్ఎస్వి నాయకులు గోపగాని రమేష్, వంశీ, భాస్కర్, రాములు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏప్రిల్ 11వ తారీఖున జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల సందర్భాన్ని పురస్కరించుకొని 5 సంవత్సరాలు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి కోట్లాది రూపాయల నిధులు తెచ్చినటువంటి బూరా నర్సయ్య గౌడ్ గారికి మళ్లీ పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 11వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి మన బూరా నర్సయ్య గౌడ్ గారి కారు గుర్తు మీద మెజార్టీ ఓట్లేసి సూర్యాతండ ప్రజలు అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు వేసుకొని ఎమ్మెల్యేని గెలిపించుకోవడం జరిగింది. మనం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది. ఆ విధంగా చేసుకున్నటువంటి మనం రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా పార్లమెంట్ అభ్యర్థిగా మన బూరా నర్సయ్య గౌడ్ గారిని గెలిపించుకున్నట్టయితే మనకు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి మన తండాలకు చేరే విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంటది. సిరిధాన్యాల వినియోగంతోనే మానవులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 2వ వార్డ్ బాలాజీ గ్రాండ్ హోటల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రకృతి గ్రామీణ న్యాచురల్ ఫుడ్స్ దుకాణాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సహజ సిద్ధమైన సిరిధాన్యాలను ఆహారంగా వాడి రోజురోజుకు పెరుగుతున్న రోగాలను నివారించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోలబైన నర్సయ్య యాదవ్, పాలెల్లి సురేష్, మాలి అనంతరెడ్డి, సైదులు, ఇక్బాల్, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. క్షయవ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా స్వీకరించి దాని నిర్మూలనకు కృషి చేయాలని తుంగతుర్తి ప్రభుత్వ వైద్యాధికారి చింతమల్ల నిర్మల్ కుమార్ అన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలన వారోత్సవాలలో భాగంగా సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పలు ప్రధాన వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ క్షయవ్యాధి ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స ప్రారంభించినట్లయితే 9 మాసాల్లోనే దీనిని నివారించవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ వ్యాధి నివారణకు గాను ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా రోగులకు ఉచిత మందులు సరఫరా చేస్తుందని, ఈ అవకాశాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది నాగు నాయక్, సముద్రాల సూరి, గాజుల సోమయ్య, లకావత్ యాదగిరి, భారతి, శైలజ, భవానీ తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ టీబీ నిర్ధారణ అయినట్టయితే పూర్తి స్థాయి నివారణ అయ్యేంత వరకు దాదాపు 9 నెలలు కావచ్చు. మందులు ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. అంతేకాకుండా టీబీ వ్యాధిగ్రస్తులకు గవర్నమెంట్ 500 రూపాయల పెన్షన్ కూడా ఇస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా రిపోర్ట్ చేసుకున్నట్టయితే వాళ్ళకి 500 రూపాయల పెన్షన్ ఇప్పిస్తాము. ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక సామాజిక బాధ్యత. టీబీ నిర్మూలన అనేది సామాజిక బాధ్యత. ఎందుకంటే ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అంటువ్యాధి. ఆ దగ్గు వల్ల తెమ్మడం వల్ల అందరికి వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో టీబీ ఉన్న వ్యక్తులైతే చిన్నపిల్లలు చాలా సెన్సిటివ్ ఉంటారు. వాళ్ళు ఎత్తుకొని వాళ్ళ దగ్గర వాళ్ళ టీబీ వస్తుంది. అంటే పెద్ద పిల్లలకు కూడా వస్తుంది. కాబట్టి టీబీ అనేది నిర్మూలిత వ్యాధి. దానికి సంబంధించి మందులు ఖచ్చితంగా వాడినట్టయితే ఖచ్చితంగా నిర్మూలించవచ్చు. దీనికి సంబంధించి గవర్నమెంట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది, పరీక్షలు ఉచితంగా చేస్తుంది. మందులు కూడా పూర్తి స్థాయి మీకు రోగం నయవంతరకు మందులు గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అవగాహన రావాలి. భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా 2వసారి టికెట్ దక్కించుకున్న బూరా నర్సయ్య గౌడ్ శనివారం భువనగిరి కలెక్టరేట్లో దాఖలు చేస్తున్న నామినేషన్ కార్యక్రమానికి సోమవారం తుంగతుర్తి మండల కేంద్రం నుండి టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు గుడిపాటి సైదుల ఆధ్వర్యంలో వివిధ వాహనాలలో మండలంలోని అన్ని గ్రామాల నుండి నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా గుడిపాటి సైదులు మాట్లాడుతూ 2వ మారు భువనగిరి కిల్లాపై బూరా నర్సయ్య గౌడ్ విజయం దుదుంబి మ్రోగించి గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు. భువనగిరికి తరలి వెళ్లిన వారిలో జిల్లా నాయకులు ఓరుగంటి సత్యనారాయణ, తాటికొండ సీతయ్య, దాయం విక్రమ్ రెడ్డి, దొంగరి శ్రీనివాస్, నల్లు రామచంద్రారెడ్డి,
వెంకట నారాయణ గౌడ్, గుండగాని రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ గారి ఆదేశానుసారం భువనగిరి పార్లమెంటు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారి నామినేషన్ కార్యక్రమానికి తుంగతుర్తి మండలం నుండి టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఎంపీ ఎలక్షన్ లో బూర నర్సయ్య గౌడ్ గారిని దాదాపుగా 2 లక్షల మెజార్టీతో గెలిపించుకుంటామని, మళ్లీ భువనగిరి కిల్లాపై టీఆర్ఎస్ జెండానే ఎగురవేస్తామని ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం నేను తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా గెలిచేది 16 స్థానాలకు 16 స్థానాలు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ప్రజలందరూ కేసీఆర్ వైపే ఉన్నారని, అదేవిధంగా ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ గారు ఆదేశాల ప్రకారం మళ్లీ మేము బూర నర్సయ్య గౌడ్ గారిని ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించుకున్నామని తెలియజేస్తున్నాం. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో తిరుమలగిరి మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ అధికారి బిచ్చు నాయక్ మాట్లాడుతూ, క్షయవ్యాధి అనేది ప్రాణాంతకమైనది కాదని, ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందన్నారు. కావున క్షయవ్యాధి సోకిన వారు పరీక్షలు చేసుకుని మందులు వాడి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సరైన ఆహార పదార్థాలు తీసుకుంటే క్షయవ్యాధిని పూర్తిగా నివారించే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు వేముల రామచంద్రు, సువార్త, ఏఎన్ఎంలు పూలమ్మ, కలమ్మ, రజిత, వెంకటమ్మ, సునీత, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తిరుమలగిరి ఆధ్వర్యంలో క్షయ నివారణ కోసం ర్యాలీ నిర్వహించడం జరిగింది. క్షయ యొక్క లక్షణాలు ఒక వారం పైబడి దగ్గు, తెమ్మడతో రావడం, జ్వరం రావడం, ఆకలి మందగించడం, బరువు కోల్పోయినట్లయితే, అందులో ఛాతిలో మంట, ఆయాసం ఉన్నట్లయితే, ఇందులో ఏ 2-3 లక్షణాలు ఉన్నప్పటికీ కూడా టీబీగా అనుమానించవచ్చు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఉచితంగా తెమ్మడ పరీక్ష నిర్వహించి వారికి మందులు కనుక సకాలంలో స్టార్ట్ చేసినట్లయితే టీబీ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. ఈ టీబీ వ్యాధి ఎక్కువగా గాలి ద్వారా వచ్చే జబ్బు, గాలి ద్వారా ఒకరి ద్వారా ఒకరికి అంటుకునే వ్యాధి, ఎక్కువ శాతం ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బు వచ్చే ఆస్కారం ఉంటుంది. దాన్ని పల్మనరీ అంటాం. ఎక్స్ట్రా పల్మనరీ అంటే ఒక 15% ఇతర భాగాలకు వచ్చే జబ్బు. కాబట్టి టీబీ వ్యాధిని నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో కనుక గుర్తించి మందులు వాడినట్లయితే పూర్తి టీబీ వ్యాధిని అంటే క్షయవ్యాధిని పూర్తిగా నివారించవచ్చని చెప్పి తెలియజేస్తున్నాము. వచ్చే నెల 11వ తేదీన జరిగే భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ భారీ మెజారిటీతో విజయం సాధించడం తథ్యమని బూరా నర్సయ్య గౌడ్ యువసేన రాష్ట్ర నాయకుడు గోపగాని రమేష్, టీఆర్ఎస్వి జిల్లా నాయకుడు గుణగంటి సంతోష్ గౌడ్లు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, గడిచిన 5 ఏళ్ల కాలంలో వేల కోట్ల నిధులు వెచ్చించి తన పార్లమెంటు పరిధిలోని అన్ని గ్రామాలను బూరా నర్సయ్య గౌడ్ అభివృద్ధి పరిచారని అన్నారు. 11న జరిగే ఎన్నికల్లో బూరా నర్సయ్య గౌడ్ కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యుడు బాబా ఫజీలుద్దీన్, అక్కినపల్లి రాములు, వంశీ, విజయ్, వెంకన్న, హరీష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సభ్యులు ఇప్పుడు అభ్యర్థి డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ గారిని భువనగిరి పార్లమెంట్ సభ్యులుగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని మండల పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. భువనగిరి పార్లమెంట్ పరిధిలో గత 70 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి ఈ 5 ఏళ్ల కాలంలో డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ గారు చేసి చూపించారు. త్వరగా ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్న దశలో 3 లక్షల పైచిలుకు మెజార్టీతో డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ గారిని గెలిపేయాలని కోరుతున్నాము. అందరికీ నమస్కారం. నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గుణగంటి సంతోష్ గౌడ్ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను. రెండవసారి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా
అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి మన బూర నర్సయ్య గౌడ్ సార్ గారికి ఈ రానున్న ఎలక్షన్లో అత్యధిక మేరకు గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క యువకుడు ఒక సైనికులాగా పనిచేస్తా ఉంటూ తుమ్మదుర్తి నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ పరిధిలో తుమ్మదుర్తి నియోజకవర్గ కేంద్రం నుండి అత్యధిక మెజార్టీని తీసుకురావాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వేమిరెడ్డి నరసింహారెడ్డి. పాల్గొన్న విద్యాశాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి. క్షయవ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దుగ్గ్యాల అమయ్ కుమార్. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే ఘన విజయం. నామినేషన్ కార్యక్రమానికి తరలి వెళ్లిన టీఆర్ఎస్ వాహన శ్రేణిని ప్రారంభించిన రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్. నిస్వార్థ ప్రజా సేవకుడు మాజీ ఎమ్మెల్యే పరందాములు. వర్ధంతి కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళికా ప్రకాష్. జే న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.